మా మేడం మరి ఇంతలా చూసుకుంటదని చెప్పి నేనైతే కళ్ళ కూడా ఊహించలా. అడగింది అమ్మాయిని అన్నం పెట్టదంటారు కానీ మా మేడం మాత్రం అడగకుండానే పెడుతుంది. కువైట్ సిటీకి సినిమాకి అయితే వెళ్ళారు వాళ్ళు, మమ్మల్ని మాత్రం బయటకు వెళ్ళేసి తినమని చెప్పారు. తినడానికి తాగడానికి అయ్యే ఖర్చు అంతా మా మేడం నేను చూపిస్తా చూడండి. ఒక పాకిస్తాన్ రెస్టారెంట్ కి వెళ్ళేసి బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము. ఈ బిర్యానీ వచ్చేసి దినారు అంటే 270 రూపాయలు. ఇందులోకి వచ్చేసి టమోటా షార్వా అండ్ వెజిటేబుల్స్ ఆనియన్ ఇచ్చాడు. చికెన్ పీస్ ఒక్కటే ఉన్నా కూడా రైస్ క్వాంటిటీ మాత్రం చాలా బాగా ఇచ్చాడు. ఎప్పుడు చూసినా చికెన్లు మటన్లు తింటా ఉంటావు పోతావరా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. వాళ్ళు ఏం పెట్టినా తిని అరిగేదాకా డ్రైవర్ దగ్గర పని చేపిస్తారు ఖచ్చితంగా. మా నాన్న చిన్నప్పటి నుంచి నాకు ఒక మాట చెప్పేవాడు, అది మీకు కూడా చెప్తా. అరే కొడక, జీవితంలో నువ్వు ఎన్ని లక్షలు సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా నువ్వు ఈ దేశంలో సంపాదించినా బయట దేశం వెళ్ళి సంపాదించినా ఆ కడుపు నింపుకోవడం కోసమే మన సంపాదన. నువ్వు ఇంటికి 10 దినాలు తక్కువ జీతం పంపించినా పర్లేదు, కడుపు నిండా తిను నువ్వు అని చెప్పి. కోవిటి వాళ్ళు పెట్టింది తిని కూడా తిన్నింటి వాసాలు లెక్క పెట్టి తినలేదని చెప్పి అలవాటు మనకు. మనం తినంగా మిగిలిందేరా మన ఆస్తి అని చెప్తాడు మా నాన్న. పక్కనే ఉన్న బక్కలలో దూరి 2 వాటర్ బాటిల్ 2 పెప్సీలు తీసుకున్నాం. టోటల్ గా 2 దినాల 400 ఫిల్స్ మా మేడం కీనెట్ యూస్ చేసి డబ్బులు కట్టేసి. ఆల్మోస్ట్ కోవిట్ లో డ్రైవర్ ని బాగానే చూసుకుంటారు కానీ మా మేడం మాత్రం అమలెక్క చూసుకుంటది. చూసారు కదా వీడియోలో ఉందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా.